శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఇంతకుముందు వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతిపురంలో కూడా మనం 285 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 286వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం మంజనానందనం వీరం జానకీ శోకనాశ్రం కపీశమక్షంతారం వందే భయంకరం. సమర్థ సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ శోకాద్ దుఃఖాశ్చ మృత్యోశ్చ త్రసంతే ప్రాణినః సదా ఉభయన్నో యదానస్య తన్మే బ్రూహి పితామహ. పితామహ తాతయ్య అడుగుతున్నాడు. అనేక సందేహాలు ధర్మరాజు భీష్ముడిని అడుగుతున్నాడు. లోకమంతా దుఃఖ శోకాల వల్లను మృత్యువు వల్లను భయపడిపోతుంది. ఆ దుఃఖము మృత్యువు లేకుండా ఉండే ఉపాయం ఉపదేశించండి తాతయ్య అని అడిగా. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం. తన సొంతంగా ఏం చెప్పడు. దీనికి ఒక ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉందయ్యా. ఇతిహాసం అంటే ఇది ఎలా నిజంగా జరిగిన కథ. నారదస్య చ సంవాదం సమంగస్య చ భారత. సమంగుడు నారదుడు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఇతిహాసాన్ని పెద్దలు ఉదహరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించింది. నారద ఉవాచ ఉరసేన ప్రణమసే బాహుభ్యాం తరసివచ సంప్రహృష్టమనా నిత్యం విశోకైవ లక్షసే. సమంగా నారదుడు అంటున్నాడు, నువ్వు సంసార సాగరాన్ని బాహువులతో దాటుతున్నట్లు నేలపై పడి హృదయంలో నమస్కరిస్తున్నావు. నిత్యతృప్తుడవై ప్రశాంత మనస్కుడు శోకం లేని వాళ్ళలాగా కనిపిస్తున్నావు. ఉద్వేగన్నహితే కించిత్ సుసూక్ష్మపి లక్ష్యయే నిత్యతృప్తైవ స్వస్థ బాలవచ్చ విచేష్టసి. నీకు కొంచెమైనా ఉద్వేగం లేదు. నిత్యతృప్తుల్లాగా స్వస్థుడివై బాలుల్లాగా ప్రవర్తిస్తున్నావు. సమంగ ఉవాచ భూతం భవ్యం భవిష్యంచ సర్వమే తత్తుమానద తేషాం తత్వాని జానామి తతో న విమలాఖ్యమం. అప్పుడు సమంగుడు అన్నాడు, నేను భూత వర్తమాన భవిష్యత్తుల స్వరూపము తత్వాన్ని తెలిసిన వాణ్ణి. అంచేత నాకు విషాదం అనేదే లేదు. ఉపక్రమానహం వేద పునరేవ ఫలోదయా లోకే ఫలాని చిత్రాన్ని తతో న విమనాహ్యం. లోకంలోని కర్మల ఆరంభము ఫలము రెండు కూడా బాగా తెలిసిన వాడిని నేను. కొన్ని కర్మల చిత్ర ఫలాలను కూడా నేను బాగా తెలుసుకున్నాను. అంచేత నాకు విషాదం అనేది లేదు. అగాధాశ్చ ప్రతిష్టాశ్చ గతిమంతశ్చ నరదా అంధా జడాశ్చ జీవంతి పశ్చాశ్చ అన్నపి జీవిత. ఈ లోకంలో గంభీర స్వభావులు, అప్రతిష్ఠులు, ప్రగతిశీలులు, అంధులు, మందమంతులు వీళ్ళందరూ అనేక రకాల వాళ్ళు
జీవిస్తున్నారు, మనం కూడా జీవిస్తున్నాము. విహితేనైవ జీవంతి అరోగాంగాదివౌగస బలవంతో అబలాశ్చైవ తస్మాదస్మాన్ సభాజయ. రోగం లేకుండా ఉండే దేవతలు, బలవంతులు, బలహీనులు అంతా కూడా తమ తమ ప్రారంధానికి అనుగుణంగానే జీవిస్తూ ఉంటారయ్యా. ఏ పని కొత్తగా ఆరంభించడం లేదు. అకర్మణ్యులని నిరాదరింపక మమ్మల్ని ఆదరించండి. సహస్రినోపి జీవంతి జీవంతి శతనిస్తథా శాకేన చాన్యే జీవంతి పశ్చాస్మానపి జీవత. చూడు, వేలున్న వాళ్ళు జీవిస్తున్నారు, వందలున్న వాళ్ళు జీవిస్తున్నారు. కేవలం కాయగూరలు తిని జీవిస్తున్నారు. మనం కూడా జీవిస్తున్నాము. యదా న శోచేమహి కిం ను న స్యాత్ ధర్మేణ వా నారద కర్మణ కృతాంత పశ్యాని యథా సుఖాని దుఃఖాని నాయన్ న విదర్శయంతి. అజ్ఞానం దూరమైనందున మనం శోకించనప్పుడు ధర్మంతో కానీ కర్మతో కానీ పనేముంది నారదా. సుఖ దుఃఖాలన్నీ కాలాధీనాలు, క్షణభంగురాలు. అంచేత అటువంటి సుఖ దుఃఖాలు జ్ఞానిని ఎప్పుడు కూడా క్షోభింపచేయలేవు. యస్మై ప్రాజ్ఞా కథయంతే మనుష్య ప్రజ్ఞామూలం ఇంద్రియాణం ప్రసాద ముఖ్యంతి శోచంతి తదేంద్రియాణం ప్రజ్ఞాలాభో నాస్తి మూఢేంద్రియస్య. జ్ఞానులను మానవులు ప్రాజ్ఞులు అని అంటారు. ఇంద్రియాల ప్రసన్నత ప్రజ్ఞకు మూలం. ఇంద్రియాలు మోహశోకాలను పొందితే వాటికి ప్రజ్ఞ అనేది రాదు. మూఢస్య దర్పః స పునర్మోహ ఏవ మూఢస్య నాయన్న పరోస్తి లోకః నహేవ దుఃఖాని సదా భవంతి సుఖస్య వా నిత్యసో లాభ ఏవ. మూఢుడికి గర్వం కలిగిందంటే అది మోహమే. మూర్ఖునికి ఇహంలో కానీ పరంలో కానీ సుఖం లేదు. ఎవరికి నిత్యము దుఃఖమే కలగదు. అలాగే సుఖం కూడా ఎప్పుడూ లభించదు. అంటే ఎప్పుడూ దుఃఖము ఉండదు, ఎప్పుడూ సుఖము ఉండదు. భవాత్మకం సంపరివర్తమానం నమాతృ సంజ్వరం జాతు కుర్యాదిష్టాన్ భోగాన్నాన్ ఊరుధ్యేత్ సుఖం వా నచింతయే దుఃఖమభ్యాగతం వా. ఈ ప్రపంచం పరిణామశీలమని ఎరిగిన నా వంటి వాడు ఎప్పుడు సంతాపం పొందరాదు. ఇష్టమైన భోగాల్ని సుఖాల్ని కోరరాదు. దుఃఖం కలిగితే చింతింపరాదు. సమాహితో న స్పృహయేత్ పరేషాం నానాగతం చాపి లాభం న చాపి హృష్యేద్ విపులేద్ధలాభే తదర్థనాశే చ నవై విషీదేత్. అన్ని విధాల ఉపరతుడైన మహాపురుషుడు ఇతరుల నుండి దేనిని కోరడు. రాబోయే లాభాలన్నీ ప్రశంసించడు. చాలా సంపదను పొందినా ఆనందించడు. అలాగే సంపద పోయినా దుఃఖింపడు. నా బాంధవా నచ విత్తన్న న కౌల్యం నచ స్మృతన్న చ మంత్రా న వీర్యం దుఃఖాత్రాతుం సర్వయేవోత్సంతే పరత్రశీలేన తు యాంతి శాంతిం. బంధువులు, ధనము, ఉత్తమ కులము, శాస్త్రాధ్యయనము, మంత్రాలు, బలం ఇవేవి కూడా రాబోయే దుఃఖాన్ని తప్పించలేవు. ఉత్తమమైన శీలమే, దానితోటే పరలోక శాంతి లభిస్తుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నా యోగాద్విందతే సుఖం ధృతస్య దుఃఖత్యాగశ్చేతి ఉభయంతు సుఖం నృప. యోగయుక్తుడు కాని వాడికి సమబుద్ధి కలగదు. యోగం లేకపోతే సుఖం కలగదు. ధైర్యం, దుఃఖత్యాగం ఈ రెండే సుఖం. అంటే ధైర్యంగా ఉండడం, దుఃఖాన్ని పట్టించుకోకుండా ఉండడం, ఈ రెండే సుఖానికి మూలం. ప్రియం హి హర్షజననం హర్ష ఉత్సేకవర్ధన
ఉత్సేకో నరకాయైవ తస్మాత్ తాహం సంచజాహమ్యము. ప్రియమైనది మనకు సంతోషం కలిగిస్తుంది, ఆ సంతోషమే ఉద్రేకాన్ని పెంచుతుంది, ఆ ఉద్రేకం నరకం కోసమే సుమా. అంచేత ఈ మూడింటిని కూడా విడిచిపెడుతున్నాను. ఏతాన్ శోకభయేత్సేకాన్ మోహవాన్ సుఖదుఃఖయో పశ్యామి సాక్షివల్లోకే దేహస్యేష్టనాత్. శోక భయ ఉత్సేకాలు మానవుని సుఖదుఖాల్లో పడేస్తాయి. అంచేత ఈ శరీరంలో చైతన్యం ఉండటం చేత సాక్షువలే నేను వీటిని చూస్తూ ఉంటాను. అర్ధకామౌ పరిత్యజ్య విశోకో విగతజ్వర తృష్ణామోహౌతు సంత్యజ్య చరామి పృథివీమిమాం. అర్థము కామము విడిచి సంతాపాలు లేకుండా తృష్ణామోహాలకు దూరంగా ఈ భూమిపై సంచరిస్తూ ఉంటాను నేను. నచ మృత్యోర్నచ ధర్మా న లోభాన్న కుతశ్చన పీతామృతేవాత్యంతం ఇహవాన్ ముత్రచ భయం. అమృతం తాగిన వాడికి మృత్యు భయం ఉండదు. అలాగే ఇహపారాలు రెండింటా కూడా మృత్యు నుండి కానీ అధర్మ లోభాల నుండి కానీ నాకు భయం లేదు. ఏతద్బ్రహ్మన్ విజానామి మహత్కృత్వా తపోవ్యయం తేన నారద సంత్రాప్త నమాం శోక ప్రభాతతి. తరగని తపస్సు చేసి నేను ఈ జ్ఞానం పొందాను, అంచేత నారద నన్ను శోకం అనేది బాధించలేదయ్యా. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపుణి సమంగ నారద సంవాదే షడశీత్యధిక ద్విశతమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 286వ అధ్యాయం, రేపు 287వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.